Welcome back to STD News. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని సూలూరుపేట మండల రెవెన్యూ కార్యాలయం నుండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కు మరియు ఎంపీడీఓ ఆఫీసుకు మధ్య కట్టిన గోడ నిమిత్తం మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య చేసిన ఆరోపణలకు స్పందించిన టీడీపీ కేడర్ కూడా సదరు ఆరోపణలను ఖండిస్తూ రైల్వే గేట్ సమీపంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలను తెలియజేశారు. వారు మాట్లాడుతూ సంజీవయ్యను తూర్పార్పట్టారు. మీ హయాంలో చేసినట్టు మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థులను బెదిరించి ఉపసంహరింప చేయలేదని, భూ ఉపరితల భూగర్భ వనరులను దోచుకోలేదని, నేరపూరిత వ్యాపారాలు చేయలేదని, ఇలాంటి ఆరోపణలు మాపై చేస్తే మంచిది కాదని హితవు పలికారు. 2024 ఎలక్షన్ కోడ్ ఉన్నందున అవాంఛనీయ చర్యలు జరగకుండా అవసరార్థమే గోడ కట్టబడిందని వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో మాదిరిగా ఎంపీడీఓ ఆఫీసు రూపురేఖలు మార్చి ఉన్న గోడలను కూల్చి అసాంఘిక చర్యలను ప్రోత్సహించలేదని హెచ్చరించారు. సంజీవయ్య ఇంకనూ తమ పార్టీనే అధికారంలో ఉన్నదని భ్రమిస్తూ అనుయాయులతో అధికారుల మీద దాడులు చేస్తే ఊరుకునేది లేదని, తగిన శాస్తి చేస్తామని, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే అబాసు పాలవ్వాల్సి వస్తుందని టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పచ్చా మాధవనాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజే కిషోర్ తదితర టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రవీందర్ రెడ్డి పెట్టినప్పుడు గేట్ అది, దట్ ఈస్ ది గేట్ ఓపెనింగ్. ఆ సైడ్ లేదు, ఉత్తరం లేదు. ఎట్రండి జరుకు. ఇక్కడ ఏంటంటే ఈడేందంటే వీళ్ళు ఎవరో ఇటీవల కాలంలో గోడ ఉండింది, గోడ ఉందని కొట్టుకున్నారు. ఉండింది మీరు ఉన్నప్పుడు ఇది ఓపెన్ అయింది, కొట్టుకున్నారు. ఈ కొట్టుకొని దీనికి ఒక చిన్న గేట్ పెట్టుకున్నారు. ఆ గేట్ కూడా పోయింది. ఈ నామినేషన్స్ అప్పుడు, ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడప్పుడు 20 మంది వచ్చేసింది ఆఫీసులకి. 20 మంది 30 మంది. స్క్రూటినీ రోజు కూడా ఎండిఓ వచ్చాడు కూర్చొని, వాళ్ళ పర్మిషన్ లేకుండా దాంట్లో ఆయన పడిపోయి ఉన్నాడు. ఆ దీంట్లో కూడా సీసీ కెమెరాలు ఎట్ట జరుగుతుంది, ఎట్ట అందరికీ కరెక్ట్గా న్యాయం చేస్తున్నారు. ఈయన ఫోకస్ చేయడం అనమాట. మేము మీ అప్లికేషన్ మేము చూసినాము జాగ్రత్తగా. ఆయన వెనకాల ఎంపీపీ. మనం 5 మంది స్ట్రిక్ట్గా వచ్చేది, వీళ్ళు 25 మంది వచ్చేది ఇక్కడి నుంచి. ఇవన్నీ చూసి వాళ్ళు దీన్ని కట్టించారు. అది కూడా చాలా రోజుల తర్వాత, మొన్న ఒక 6 రోజుల ముందు ఇది కట్టించేసారులే, చాలా రోజులు అయింది. దీని మీద ఇప్పుడు మొన్న ఆయన వచ్చి మాట్లాడు. ఇప్పుడు మనం అట్ట పోయి అది చూడాల. ఆ గోడ ఎంత కొట్టేశారు, ఆడ లెవెలింగ్ పెట్టి 4 లక్షలు లెవెలింగ్ పెట్టి మట్టి దూరం. నైట్లు 7-7:30 దాటితే ఇక్కడ గంజాయి బ్యాచ్ ఇక్కడ లోపలికి వస్తున్నారంటే, ఇదో ఈ బిల్డింగ్ లేకి దీని తలుపులు ఉండవు. గంజాయి బ్యాచ్, మెడిసిన్ బ్యాచ్, ఇంకా కాల్ గర్ల్స్, ఇవన్నీ వాళ్ళ దృష్టికి వచ్చాయి. అప్పుడు వీళ్ళు దీన్ని బందోబస్తు చేశారు, ఇటు రాకూడదు. దీనికి కూడా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు కూడా ఒక బందోబస్తు చేసుకున్నారు. ఆర్ఓ ఉన్నప్పుడు, అది ఎలక్షన్ డ్యూరింగ్ ప్రాసెస్ జరిగింది. ఈ పరిస్థితుల్లో రాజకీయ కోణంతో మాట్లాడాల్సిన అవసరం దీనికి ఏముంది? ఇప్పుడు మీరు కొట్టినప్పుడు అసలు పర్మిషన్ కూడా తీసుకోవాలా? ఒక గోడను కొట్టేశారు. జైలు గోడలో కూడా, జైలు లోపల కొన్ని వస్తువులు ఉన్నాయంట. అప్పుడు సమ్ ఐరన్ మెటీరియల్, సమ్ అదర్ మెటీరియల్స్, దోస్ మెటీరియల్స్ వర్ కమిటెడ్ థెఫ్ట్ after breaking your wall. So all these things have to be known to the public. మీ ద్వారా తెలియాలి. అది కూడా ఒకసారి మనం చూసొద్దాం. ఆ వారం అని మన ఎమ్మెల్యే గారు వస్తున్నారని మన పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి 3:30 అప్పుడు ఒక 40 మంది 30 మంది మెఫ్మా స్త్రీలు, ఎండిఓ వాళ్ళంతా కూర్చోబెట్టుకొని మీకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని మన ఆఫీసులో కూర్చుంటారు. రమేష్ అప్పుడు వచ్చాడు ఆడికి. ఎవరయ్యా మీరంతా అంటే, మేము ఎండిఓ ఆఫీస్, నేను ఎండిఓని, ఇదంతా వీళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు, మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చాము. పార్టీ ఆఫీసులో మీరు ఏం రిప్రజెంటేషన్ ఒకవేళ ఇస్తే అక్కడికే వస్తారు, ఇవ్వచ్చు, లేదు ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి ఇవ్వాలి కానీ అని అంటే అప్పుడు లేచిపోయారంట. అంటే అది కూడా మళ్ళీ రాజకీయం. సో ఆల్ దీస్ థింగ్స్ గో టు అపియర్ సంథింగ్ ఈస్ బిహైండ్ దెమ్. This MDO, please call him and you have to give a lesson to him. ఈ వెనకాల దారి కూడా మీకు టోటల్గా ముగిలే, రహదారి ముందు ఉంది. ఇంకా మీరు దేని గురించి మీరు విమర్శించినారు అనేది ప్రశ్నార్థకం. ఇది అంతకుముందు ఇక్కడ కట్ చేసింది దీనికోసమే. రూమ్ పెట్టుకుంటా ఇట్లా తీస్తే నడిచిపోతారు, అట్లా వద్దు అనే దానికి పెట్టుకున్నాడు.
దీన్ని తీసుకుని నడవచ్చు కదా. అంటే ఆ దారిలో 20 మంది 30 మంది ఎలక్షన్ టైంలో వస్తుండబట్టి ఆయన దాన్ని లాస్ట్లో ఆ పని చేయాల్సి వచ్చింది ఈ ఆఫీస్ నుంచి. అంటే ఎవరెవరో మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ పరిసరాల్లో మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే సంజయ్ గారు ఎంఆర్ఓ మీద దారుణమైన ఆరోపణలు చేశాడు. ఒక చిన్న గోడ 3 అడుగుల గోడ కట్టాడు, ఆ పక్కనే 6 అడుగులు దోవ ఉంది. 3 అడుగుల గోడకి ఎంఆర్ఓ గారిని ఆయన ఒక స్మగ్గర్ల దగ్గర డబ్బు తీసుకుంటాడని, ఇసుక దందా చేస్తాడని రకరకాలుగా ఆయన్ని దూషించాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన అధికారులు భయపడ్డాడు, ఆయన ఇంకా అధికారంలో ఉన్నాడని చూస్తున్నాడు. ఎంఆర్ఓ గారి మీద అంత దూరం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా పొరపాటు ఉంటే కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ ద్వారా మాట్లాడించాలా. ఆ ఎండిఓ ఎవరో తెలియదు కానీ ఆయన రాజకీయ నాయకుడిలాగా ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఇది అధికారుల మధ్య సమన్వయంలో పోవాల్సిన విషయాన్ని రాజకీయ రంగు పూల్చాడు. ఎంఆర్ఓ గారు ఇంక 4-5 రోజులు 10 రోజుల్లో ఆయన ఎలక్షన్ డ్యూటీకి వచ్చాడు, వెళ్ళిపోతాడు. ఆయన్ని పట్టుకొని ఇరకంలో పోయి డిన్నర్లు చేశారు, ఇంకోటి చేశారు. ఆయన 4-5 రోజులు వెళ్ళిపోతున్నాడు, దీవులు చూడడానికి పోయి ఉంటాడు, దాన్ని రాజకీయం మాట్లాడతాడు. ఆయన చేసిన గొప్పతనం చెప్పలా. బియ్యం లారీ పట్టుకున్నాడు. ఆయన ఉన్న పీరియడ్లో ఇసుక కానీ గ్రావెల్ కానీ తోలించలేదు, అక్రమ కట్టాలు కూల్చాడని ఆయన్ని అభినందించాలి. పోయి 3 అడుగులు దోవ, నువ్వు అవతల 15-20 అడుగులు దోవ ఉంది, దాన్ని ఏమన్నా ఆపారా? లేదు, నీకు దోవే కావాలంటే పక్కన 6 అడుగులు దోవ ఉంది, నడుచుకోండి, తప్పు లేదు. దీనికి నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎంతో బాధ్యతమైన మనిషి నువ్వు, ఒక చిన్న ఆఫీసర్ ఎంఆర్ఓ గారి మీద నువ్వు దాడి చేసావు అంటే ఏమని ఉద్దేశం? అంటే అధికారులందరూ భయపడిపోతారు, ఒక ఆయన మీద దాడి చేసి అందరూ భయపడిపోతారు అనుకుంటారేమో. సమస్య లేదు. ప్రతి ఉద్యోగస్తులకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాము. తప్పు చేస్తే శిక్షించాలా, మేము రాము. ఆ దాన్ని మీరు ఆయన ఆర్ఓఆర్గా ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ మేము నామినేషన్ పోతే 5 మందినే పంపించారు లోపలికి, మీరు ఎంతమంది పోయారు? ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సోదరులారా, అది అధికారుల మధ్య సమన్వయంతో పోవాల్సిన విషయాన్ని రాజకీయంగా మలచడం తప్పు. ఇది ఎండిఓ గారి పాత్ర చాలా ఉందని నేను తెలియజేస్తున్నాను. సంజీవయ్య గారు మొన్న ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు, నేరం జరిగిపోయినట్టు ఆయన మందిని వేసుకొని మార్బల్లాన్ని వేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారి మీద దాడి చేసినంత పని చేశారు. అక్కడ కట్టింది 3 అడుగులు గోడే, 2 దారులు ఉన్నాయి ఇంకా కూడా. ఇది ఆ 3 అడుగుల దారిని క్లోజ్ చేసిన తర్వాత కూడా 2 దారులు ఉన్నాయి ఇంకా. కానీ సంజీవయ్య గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో వేసిన 25 నామినేషన్లని అధికారులను పెట్టుకొని పోలీసులను పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి విడ్డ్రా చేసిన సంఘటన మర్చిపోయినట్టున్నారు సంజీవయ్య గారు. ఎలక్షన్లే జరగకుండా ఆయన చేసిన రౌడీయిజం కావచ్చు, దమనకాండ కావచ్చు ఇక్కడ మర్చిపోయినట్టున్నారు. బహుశా సంజీవయ్య గారు ఇంకా ఏమనుకున్నారంటే, ఇంకా మేము అధికారంలో ఉన్నాము, ఇంకా ఈ అధికారులు మా మాట్లాడారనుకుంటున్నారు. దయచేసి సంజీవయ్య గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిద్ర లేవాలి. ఎందుకంటే మీ ప్రభుత్వం ఘోరంగా ఎంత మీరు చేసిన దారుణాలకు ఎంత ఘోరంగా ఓడిపోయిందంటే అంత ఘోరంగా ఓడిపోయింది. మీరు ఇంకా కూడా ఏదో లోకల్ బాడీలో ఎంపీపీలు లేకపోతే కౌన్సిలర్లు లేదా మిగతా వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, మేమేదో ఆఫీసుల మీద పెత్తనం చేస్తాం, దౌర్జన్యం చేస్తారంటే అది మా ఎమ్మెల్యేలో లేకపోతే మా మినిస్టర్లో మా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నంత వరకు మీ దమనకాండ జరుగుతుందేమో. కానీ ఒక్కసారి దీని మీద కానీ అధిష్టానం కానీ కన్నెర చేస్తే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల మీరు చేసిన ఇల్లీగల్ మైనింగ్ కావచ్చు, గ్రావెల్ కావచ్చు, ఇసుక కావచ్చు, వీటన్నిటిలో ఒక్కసారి కానీ ఎంక్వైరీ కమిషన్ వేసి కానీ మీ మీద కానీ ఒక్క కన్ను చూడమని చెప్పి అధికారులకు కానీ ఆదేశించడం జరిగితే సగం మంది నాయకులు జైల్లో కూర్చోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక అధికారితో మాట్లాడేటప్పుడు వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఒక అధికారికి మీరు వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఏదో మీరు దౌర్జన్యం చేసినట్టు, రౌడీజం చేసినట్టు ఇంతకుముందు జరిగిపోయింది కదా, అలా ఏం లేరు అధికారులు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. బహుశా మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి రూలింగ్లో ఉన్నారనుకుంటున్నారేమో సంజయ్ గారు. కాదు, దయచేసి మీరు అది గుర్తించాలి. లేదనుకుంటే మీకు తగిన గుణపాఠం నిలవల సుబ్రహ్మణ్యం గారు లేదా ఎమ్మెల్యే గారు లేదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో త్వరలో తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు. గత 3-3.5 సంవత్సరం కాలం క్రితం ఎంపీపీ ఎలక్షన్ జరిగే రోజున ఏ విధంగా దౌర్జన్యాలు జరిగినాయనేది మీకు అందరికీ తెలుసు. 9 మంది ఎంపీటీసీలు ఉంటే మేము 7 మంది ఎంపీటీసీలకి నామినేషన్లు వేసిన రోజు ఇప్పుడున్నటువంటి మాజీ శాసనసభ్యులు, మరి అప్పుడు పోటీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనతో ఉండే స్నేహితులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు
మా ఎంపీటీసీలని నామినేషన్ వేయించేదానికి కూడా వీలు కానీయకుండా దౌర్జన్యం చేసిన సంగతి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 7 అప్లికేషన్లు వేసిన తర్వాత 8వ అప్లికేషన్ 9 ఎలక్షన్ ఫిలప్ చేసుకుని పంపిస్తూ ఉంటే టైం అయిపోయిందని చెప్పి ఒక అభ్యర్థిని దౌర్జన్యంగా కారులో తీసుకెళ్ళిపోయారు, ఒక ఎస్టీ మహిళని. ఇంకొక అభ్యర్థి వేసేటప్పుడు కావాలని తగువ పెట్టుకొని వేయనీయకుండా చేశారు. మళ్ళీ అనేక కుట్రలు కుతంత్రాలు పన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. సరే చేసుకున్నారు, దానికి అనుభవిస్తారు. కానీ మీరు అయిన తర్వాత మీ ఎంపీపీ ప్రమాణ స్వీకారం రోజున మీరేం చేశారు? అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడ, మున్సిపల్ ప్రహరీ గోడది, మీకు అధికారం లేదు, పర్మిషన్ లేదు. ప్రహరీ గోడను, జైలు గోడను కూడా కొంత దూరము కొట్టివేసి పెద్ద రహదారి, దాదాపు ఒక 20 అడుగులు పైచిలుకు రహదారి ఏర్పాటు చేసుకున్నారు. హాస్పిటల్ రోడ్లో నుంచి మీ ఆఫీస్కి ప్రత్యేకంగా పెద్ద రహదారి, కార్లు అన్ని, లారీలు అన్ని పోయే విధంగా చేసుకున్నారు. అక్కడ పల్లా ఉందని మీ ఆఫీస్ ముందు, అంటే ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఉత్తరపు వైపున లెవెలింగ్ కూడా 4 లక్షల నుంచి 5 లక్షలు మీ యొక్క మండల గ్రాంట్లో నుంచి కూడా ఖర్చు పెట్టి లెవెల్ చేసుకున్నటువంటి సంగతి గుర్తు చేస్తున్నాను. అంటే మీకు ఆ ప్రకారంగా మీరు ఆలోచించిన విధానం ప్రకారం దక్షిణం మీకు దారి అవసరం లేదని మీరే ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరపు దారి మీరు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు మీరు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుని ఏర్పాటు చేసుకున్నారో మాకు తెలియదు. చేసుకున్నారు, ఆ దారినే ఈనాటి వరకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ఒకసారి నిశ్శబ్దంగా ఉండాలి, ఆలోచించాల్సిన విషయం. తరువాత దక్షిణము 2 గేట్లు ఉండేటువంటి దారి సుమారు 8 అడుగుల దారి ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. దాని తాళాలు ఎండిఓ దగ్గర ఉన్నాయి. అది ఎందుకు దక్షిణం ఓపెన్ చేసుకోలేదు అని సూళ్లూరుపేట ప్రజానీకము, మండల ప్రజానీకం ప్రశ్నిస్తూ ఉంది. దానికి పడమరగా 3 అడుగులు వెడల్పు కలిగిన ఒక చిన్న దారిని, ఆ దారికి తాళాలేసి ఇటీవల ఎన్నికలు మొదలుపెట్టిన తర్వాత 2.5 నెలల కాలంలో మీ కొరకు మీరు పిలిపించుకున్నటువంటి మీ అనుయాయులు మీ ఆఫీసులో ఉండి అక్కడి నుంచి ఎప్పుడంటే అప్పుడు తాలూకా ఆఫీస్ అంటే ఆర్ఓ ఆఫీస్, అది అప్పట్లో ఎన్నికల సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసు, ఆ ఆఫీసులోకి వెళ్ళడం, పొద్దుపోయిన తర్వాత అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు, మీరు ఒక ఓల్డ్ పెంకుటిల్లు బిల్డింగ్లో కానీ ఆ 2 బిల్డింగ్లకు సందులో కానీ గంజాయి బ్యాచి, మరి అదేవిధంగా మద్యం సేవించే బ్యాచి, ఇంకా కాల్ గర్ల్స్ని కూడా అక్కడికి పిలిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి సమాచారం వచ్చింది మాకు. మరి ఈ సమాచారం అంతా కూడా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆడ 144 సెక్షన్ ఉంది, రాకూడదు. ఇన్ని ఉంటే కూడా మీ యొక్క దౌర్జన్యాలకి ఆపు లేకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి సందర్భంలో తహసీల్దార్ గారు ఏఆర్ఓగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నటువంటి రోజుల్లో గమనించి ఇక్కడ దీనికి అడ్డుకట్ట వేయాలని ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ ఒక గోడ కట్టి, ఇక్కడ మన గేట్ అవతల కూడా ఇమీడియట్గా వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఉంటే దాన్ని కట్టించి సరిచేసి ఒక గొప్ప పని చేశాడు ఆయన. ఆయన మనం అందరం కూడా అభిమానించాల్సిన ఆఫీసరు, అభినందించాల్సిన ఆఫీసర్ ఆయన గోపాలకృష్ణ గారు. అదేవిధంగా ఈ దారిలో మీరు తరచూ వస్తుంటే దీన్ని కూడా 3 అడుగుల దారిని ఒక 5 రోజులు 6 రోజుల క్రితం క్లోజ్ చేశాడు. దానిలో భాగంగా అప్పటికి కూడా మీకు 8 అడుగుల దారి ఉంది. ఆ దారిలో నుంచి మళ్ళీ ఓపెనింగ్ ఉంది తాలూకా ఆఫీసులకి. మీకు ఎక్కడ దారి లేకుండా దక్షిణం పోలా, ఉండే దారి ఉంది. ఉత్తరం దారి పెద్దదిగా పెట్టుకున్నారు. అయినా కూడా మీరు కావాలని మరి 2.5 నెలల కాలంలో ఆ అధికారి కానీ ఆర్ఓ గారు కానీ పార్టీల విపక్షం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకి సమానంగా వ్యవహరించి బ్రహ్మాండంగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసినటువంటి గొప్ప అధికారులు వాళ్ళిద్దరూ. మరి అన్ని కౌంటింగ్ కానీ అదేవిధంగా స్క్రూటినీ కానీ నామినేషన్ రిసీవ్స్ కానీ ఎక్కడ కూడా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది జరగనీయలేదు. అలాంటి పరిస్థితుల్లో మీకు ప్రైవేటుగా మీరు కట్టిన అక్రమ కట్టడాలు, చెరువులో కట్టినటివి, అక్రమంగా మీరు ఈ యొక్క రేషన్ కార్డు బియ్యాన్ని తరలిస్తుంటే పట్టుకున్నారని, అక్రమ కట్టడాన్ని కూల్చివేశారని, ఇసుక దొంగతనంగా తీసుకొని పోవడం లేదని, ఇలాంటి విషయాలు మీరు కావాలని మీకు నష్టం జరిగిందని మనసులో పెట్టుకుని ఆ యొక్క మండల రెవెన్యూ అధికారిని లేక తహసీల్దార్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం సబబు కాదు. దీనికి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు ఇవ్వదు. తెలుగుదేశం ప్రభుత్వం ఆ మంచి అధికారికి మద్దతు ఇస్తుంది. మంచి అధికారులు మాకు కావాలా, పనిచేసే అధికారులు కావాలని మేము కోరుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు కోరుకున్నాడు అదే. కాబట్టి ఈ విషయాన్ని
ప్రతిపక్షం గుర్తించాలని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇది ఈ విధమైన బ్లాక్ మెయిలింగ్ బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు. దీన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. సూళూరుపేట పట్టణ ప్రజలు కానీ అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా ఈ విషయంలో మూకుమ్మడిగా వాళ్ళు గర్హిస్తున్నారు. ఇంతటితో ఈ బ్లాక్ మెయిలింగ్ అధికారులను బెదిరించడం మానుకొని ఈ ఎండిఓ ఒక ఆఫీసర్ అనేది మర్చిపోయి ఆయన ఒక రాజకీయ కార్యకర్తగా వాళ్ళతో కుంభక్కైపోయి ఈరోజు ఈ పార్టీ ఆఫీస్కే వచ్చి మా ఎమ్మెల్యే గారిని మా ఇన్ఛార్జ్ గారిని కూడా కలుసుకొని రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఆ 3 అడుగులు కూడా తీసేసేదానికి. అంటే ఇంత విచిత్రమైన ధోరణి మేము ఎక్కడ రాష్ట్రంలో దేశంలో చూడాల. అంటే ఎంతవరకు దిగజారిపోతున్నారో చూడండి. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని, ఆఖరికి ఇప్పుడు ప్రస్తుత ఎంపీగా ఉన్న వారి మీద కూడా ఒక కేసు కూడా మరి రెవెన్యూ యంత్రాంగం పెడితే ఇదే శాసనసభ్యుల వారు దాన్ని బెదిరించి తీయించడం కూడా జరిగింది. మరి అంటే అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఎన్నికలు పూర్తి కాల. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు మొన్ననే. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, అన్ని సారస్వత ఎన్నికల్లో కానివ్వండి, వీళ్ళకి ఏమాత్రం మద్దతు లేకుండా అయిపోయేటువంటి పరిస్థితి రాబోతుంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా గవర్నమెంట్ లో ఎలగబెట్టి ఇసుక దోపిడీని, గ్రావెల్ దోపిడీని, మట్కాలని, గుట్కాలని, గంజాయిని, బియ్యాన్ని వీటికంటికి తానే ఉండి అన్ని నిర్వహించాడే గాని అరే ఎంఆర్ఓ ఆఫీసు ఒక ఆర్ఓ ఆఫీస్ గా దాన్ని ఈ రోజు రూపొందించారు. రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ భద్రత అవసరం, అక్కడ చాలా ముఖ్యమైన ఫైల్స్ ఉంటాయి. ఈ నియోజకవర్గ భవిష్యత్తుని ఏర్పాటు చేసేదానికి తెలియజేసేదానికి అందరూ నామినేషన్లు వేస్తుంటారు. అక్కడ భద్రత ఉండాలనే ఉద్దేశమే, ఆ ఆలోచనే నీకు శాసనసభ్యుడిగా ఆనాడు రాకపోతే ఒక మండల మ్యాజిస్ట్రేట్ గా అక్కడ ఫైల్స్ భద్రత కల్పించాలా? ఏ అసాంఘిక శక్తులు సొరబడి ఆ నామినేషన్ పత్రాలను చించేస్తారేమో అనే ఒక భయంతో ఆయన గోడ నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది. మరి అభినందించే తత్వం మీకు లేదు వైసీపీ నాయకులకి, ఏ అధికారిని కూడా. వాళ్ళని దూషించేది, వాళ్ళని తిట్టేది, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేదే మీ తత్వం. మంచి పని చేసినప్పుడు వాళ్ళని అభినందిస్తే ఇంకా వాళ్ళు సొంత డబ్బులు పెట్టైనా సరే లేదా ఇంకొక దగ్గరైనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి ఆ పరిస్థితి ఇది లేకుండా మరి మా నాయకులు చెప్పినట్లు ఇంకా అధికారంలో ఉన్నాం, మనం ఎవరిని దూషించినా చెల్లుబాటు అవుద్ది, మనం ఎవరి మీద దౌర్జన్యం చేసినా చెల్లుబాటు అవుద్దని భ్రమలో సంజయ్ పోయి ఉన్నాయంటే ఇది చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తాను. నువ్వు ఇంకా ఆ భ్రమలో నుంచి రా. సుమారు 30,000 ఓట్లతో నిన్ను ప్రజలు తిరస్కరించినా ఇంకా కూడా జనాన్ని వేసుకుని ఆఫీసుల మీద దౌర్జన్యంగానో లేదంటే కలెక్టర్ ద్వారా పోయి రిప్రజెంట్ చేయడమో కొద్ది రోజులు ఆగండి. ఒక సంవత్సరం, ఒక 6 నెలలు, సంవత్సరం ఆగండి. ఈలోగానే ఇంకా మేము అధికారంలో ఉన్నామనే భ్రమలతో మీరు వస్తే అది ఇబ్బంది అవుద్ది. సంజయ్ రావు గుర్తుంచుకో. అధికారుల మీద దుర్మార్గానికి పోయే అలవాటు మీకు వైసీపీ నాయకులకు అలవాటు అయిపోయి వాళ్ళని మంచిగా పనిచేసుకునివ్వండి. మంచి చేసే అధికారిని, కష్టపడి పనిచేసే అధికారిని అభినందించండి. ఇప్పుడేమో ఆయన సొంత ఇంటికి కాదు అది కట్టుకునింది, అది అతను ఉన్నా లేకపోయినా దట్ వాల్ విల్ బి కంటిన్యూడ్. అది అట్నే ఉంటుంది భావి తరాలకు కూడా, ఇంకా వచ్చేవాళ్ళకి కూడా. ఆ ఆఫీసుల పరిస్థితి చూస్తే పరువు పోతా ఉంది. అక్కడున్న అది రిజిస్టర్ ఆఫీస్ అనుకుంటాను, అంత మునుకున్న రేకు. ఇంకా కొన్ని ఆఫీసుల పరిస్థితి చూస్తే దీనావస్థ. ఆర్డీఓ గారే స్వయంగా తెలియజేశాడు, సార్ నాకు ఆఫీస్ లేదు, నేను కూర్చునే దానికి కుర్చీ లేదు. మరి అవి ఆలోచించుకుంటా వాటిని గురించి నువ్వు పట్టించుకోకుండా 5 సంవత్సరాలు ఈ ఇసుక దోపిడీదారులు ఎంకరేజ్ చేసి ఇసుక దోసే వాళ్ళని, అధికారుల మీద దౌర్జన్యం, నామినేషన్లు చేసే ప్రజాస్వామ్యం అనేది సూళ్ళూరుపేట నియోజకవర్గంలో కూనీ చేసిన వ్యక్తి సంజయ్ అని చెప్పిన కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అపహాస్యం చేస్తే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో పోలీసు అధికారులను పెట్టుకుని ఈయన అపహాస్యం చేశాడు. ఎవరిని కూడా నామినేషన్ వేయకుండా గంజాయి పెట్టి కేసులు పెడతామనో లేదా సారాయి బాటిల్ పెట్టి కేసులు పెడతామనో ఈ విధంగా బెదిరించి ఆనాడు ఎంపీటీసీలని, అదేవిధంగా జడ్పీటీసీలని, సర్పంచుల్ని ఎన్నిక చేసుకున్నారు. మరి అది ఎంతో కాలం లేదు మళ్ళీ మేము చేసేదానికి. ఏదేమైనా మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పోయే మనిషి, శాంతిని ఆకాంక్షించే వ్యక్తి, దుర్మార్గాన్ని ప్రోత్సహించడు, దౌర్జన్యాన్ని సహించడు. ఎవరు చేసినా ఆయన
తీవ్రంగా ఖండిస్తాడు. మరి ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే ఈరోజు ఇక్కడ దీన్ని అంత రాజకీయం చేయాల్సినంత అవసరం లేదు. నువ్వు మామూలుగా ఎంఆర్ఓతో మాట్లాడేది ఎందుకండి కూడా ఇది 2 ఆఫీసులకు అడ్డంగా ఉండదంటే ఆయన ఏదో ఒకటి నీకు సమాధానం చెప్పు. నీకు మంద ఉన్నదని చెప్పని మందను వేసుకొని పోయి అధికారాన్ని నిలదీయడం మరి ఇది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటే మీ పార్టీ కార్యకర్తలకి మీకు మంచిది. ఈ విధంగా ఆఫీసుల మీద పడి దౌర్జన్యం చేస్తే చట్టం ఏం చేయాలో ఆ పని తప్పకుండా చేస్తుందని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఏ నాయకుడిని చూసి భయపడడం ఇక్కడ, ఏ వాళ్ళని చూసి మీ రౌడీజానికి లేదని నేను అప్పుడే చెప్పా. ఎలక్షన్ ముందు కూడా మీరు రౌడీజం చేస్తూ ఉంటే ఎవరు గమ్మనుండేవాళ్ళు కాదు. కార్యకర్తలు, సుభిక్షమైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. దేనికైనా సిద్ధపడే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. ఇలాంటి కార్యకర్తలు మేము పెట్టుకున్న మేము వెనక్కిపోవాల్సిన అవసరం మాకు లేదు. మరి దయచేసి మరి వైసీపీ నాయకులు కూడా మరి వాళ్ళ మాటలు నమ్మి పెద్దల మాటలు విని మీరు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దు, దుర్మార్గానికి దౌర్జన్యానికి పాల్పడొద్దని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ, మరి అసలు ఇక్కడ ఎండిఓ మా రమేష్ గారు తెలియనట్టు ఆయన రాజకీయం చేస్తున్నాడు. బాయ్ జాగ్రత్త, నువ్వు పైకి రావాల్సిన ఆఫీసర్వి, నువ్వు జాగ్రత్తగా ప్రభుత్వం ఎక్కడుంది, ఏదుంది, ఎవరు శాసనసభ్యురాలయ్యింది, ఎవరు మాట్లాడాలని చెప్పని ఆయన మండల ప్రెసిడెంట్ అయినంత మాత్రం నువ్వు గంగిరెద్దులాగా తలవపాల్సిన అవసరం లేదు. నువ్వు జాగ్రత్తగా వ్యవహరించుకో. లేదంటే నువ్వు భవిష్యత్తులో మరి నువ్వు ఎంతో పైకి రావాల్సిన వాడివి. నువ్వు అక్కడి వరకే ఎండిఓకో లేదా ఇంకా రివర్స్ వచ్చేదానికి కూడా నీకు అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలా. ఏదైనా ఉంటే నీ పై అధికారులకు తెలియజేసి పై అధికారుల ద్వారా అనుమతి పొంది ఏ కార్యక్రమం చేయాలి. కానీ నువ్వు ఈ విధంగా రోడ్ల మీదకి ఆ పొదుపు లక్ష్యంలో లేదా ఎవరన్నా తీసుకొచ్చి మేము ధర్నా చేస్తాం, మేము నిరాహార దీక్ష చేస్తాం. నాకు ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మరి పంచాయతీ సెక్రటరీని అదేవిధంగా సచివాలయం స్టాఫ్ని రెచ్చగొట్టి రేపు ధర్నా చేయిస్తామని చెప్పని ఎండిఓ దీన్ని వెనకుండాడని తెలుస్తుంది. అలాంటిది ఏమైనా జరిగిందంటే నీ కథ ఖచ్చితంగా చూస్తానని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎండిఓ జాగ్రత్త అని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనా ఒక అధికారులు మీకుంటే పై అధికారులకు తెలియజేయండి, కలెక్టర్ గారు తెలియజేయండి, జాయింట్ కలెక్టర్ గారికి లేదా ఇంకెవరికైనా తెలియజేయండి. కానీ మీ ఇష్టంగా ఆడుకుంటే మాత్రం ఇది పరిస్థితి బాగుండదని చెప్పి నా ఎండిఓ కూడా తెలియజేస్తూ, ఇది రాజకీయం చేస్తూ ఉన్నాడు. అతని వల్లనే ఇంత వివాదం వస్తూ ఉంది, అతని వల్లనే ఇంత ఈ గొడవలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి ఏది జరిగినా ఎండిఓ బాధ్యత వహించాలని కలెక్టర్ గారికి ఈరోజే తెలియజేస్తాం. ఈ ఎండిఓని వెంటనే సరెండర్ చేసుకోమని చెప్పి ఈయన అసలు ఎక్కడికో మరి ఆఫీసులో వేసుకోవాలని చెప్పని కూడా సీఓకి జడ్పీ సీఓ కూడా నేను తెలియజేస్తాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్పని కూడా నేను తెలియజేస్తూ